మాల పంపించిన కస్టమర్ కూడా వాళ్ళు చేసి మరీ నాకు రిటర్న్గా మరలా వీడియో పంపారు, థ్యాంక్స్ అని చెప్పారనమాట. అది కూడా మీకు చూపిస్తాను వెనక స్క్రీన్లో ఒకసారి చూడండి. మొదటి పద్ధతి, మీకు మాల వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే ఒక వెడల్పటి పాత్ర, దాంట్లో వాటర్ తీసుకోండి. తీసుకొని ఫుల్ కాకపోయినా హాఫ్ అయినా తీసుకోండి. తీసుకున్న తర్వాత ముందు మాల అయితే వాటర్లో పడేయండి. వాటర్లో వేయగానే మాల వాటర్ మొత్తం లోపలికి మునగగానే అప్పుడే అర్థమైపోద్ది అది ఒరిజినల్ మాల అని. అలాగ వేసిన మాల వాటర్లోకి లోపలికి పోయిన తర్వాత అట్లాగే ఒక 15 నుంచి 25 నిమిషాల వరకు వాటర్లోనే ఉంచండి. అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయితే అప్పుడు మీకు అర్థమైపోద్ది అది ఆల్రెడీ ఒరిజినల్ మాల అని. అంటే కలర్ అంటే ప్లాస్టిక్ మాల కూడా కలర్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు కలర్ కొడతారు అనమాట ప్లాస్టిక్ మాలకి. అప్పుడు ఆ కలర్ ఉరుద్ది, అది ప్లాస్టిక్ మాల అని తెలుసుకోవాలంటే వాటర్లో వేయగానే పైకి తేలిపోద్ది అనమాట. ఫస్ట్ టెస్ట్లోనే ప్లాస్టిక్ మాల మనం కనుక్కోవచ్చు, అది పైనే తేలుతుంది.